ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు మరి? నీ పరుగు పందెంలో చూడు, నీ భారమును విడిచిపెట్టు అంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మాదిరికరమైనటువంటి క్రీస్తును చూచి నువ్వు నడువు అంటున్నాడు. అవమానమును విడిచిపెట్టు అంటున్నాడు. అవమానం, నీకు జరుగుతున్నటువంటి అవమానం విడిచిపెట్టేసేయి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసేయి. నీ పరుగులో నువ్వు కొనసాగించాలంటే ముందు నీలో నిర్లక్ష్యం తీసేయి. ప్రార్థన చేయడానికి నీకు నిర్లక్ష్యం కదా, ఆరాధనకి రావడానికి నిర్లక్ష్యం కదా, వాక్యం వినడానికి, పాటలు పాడడానికి నీకు నిర్లక్ష్యం కదా. వాటిని ముందు విడిచిపెట్టేసే, వాటిని చంపేసే. ఫస్ట్ ఆ కారణాలు చెప్పడం చంపేసి, వంకలు పెట్టడం చంపేసి, వాటన్నిటిని, వ్యర్థమైన వాటిని ముందు విడిచిపెట్టేసేయి. అప్పుడు దేవుడు నీలో వెలిగింపబడతాడు. దేవుడి నీతిలో వెలిగింపబడతాడు. సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు, సమస్తము వ్యర్థముగా ఎంచుకున్నాడు పౌలు గారు. మనల్ని కూడా అదే రీతిగా ఉండమంటున్నాడు. కాబట్టి అలసట, విసుకక ఆ పరుగులో కొనసాగించు.